హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎల్ఎల్ఎం ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. ఎల్ఎల్ఎం అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్. దీంట్లో ఏమవుతుంది అంటే మనం ఒక ఇన్పుట్ ఇస్తాం. ఆ సెంటెన్స్ అనేది మషిన్ కి అండర్స్టాండ్ అవ్వదు. అదేం చేస్తుంది అంటే ఆ సెంటెన్స్ ని వెక్టర్స్ గా కన్వర్ట్ చేసుకొని, వెక్టర్స్ అంటే ఏంటి ఇక్కడ? నెంబర్స్. సో ఆ సెంటెన్స్ ని వెక్టర్స్ గా కన్వర్ట్ చేసుకొని మెషిన్ లో లోడ్ చేస్తే ఆ నెంబర్స్ అనేవి మషిన్ కి అండర్స్టాండ్ అవుతుంది. సో దట్ ఆ కాంటెక్స్ట్ ఏమి ఇచ్చేమనేది అర్థం చేసుకొని అది రెస్పాన్సెస్ అనేవి జనరేట్ చేస్తుంది. సో జనరల్ గా మనం ఈ సర్వర్ ఎలా ఫిక్స్ చేయాలి అని ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ స్మాల్ టోకెన్స్ గా డివైడ్ చేసుకుంటుంది. సర్వర్ అనేది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ టోకెన్. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక టోకెన్స్ గా కన్వర్ట్ చేసి వెక్టర్స్ గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఎల్ఎల్ఎం లో మనకి చాలా లేయర్స్ ఉంటాయి. సో ఎల్ఎల్ఎం ఏమంటే ఈ ఇంటర్నెట్ లో ఉన్నటువంటి బుక్స్ అవ్వచ్చు, కోడ్ అవ్వచ్చు, లేకపోతే బ్లాగ్స్ అవ్వచ్చు, ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ సోర్సెస్ నుంచి ఆ డేటా అనేది ట్రైన్ అయి ఉంటుంది మోడల్ కి. సో అన్నిటిని చదువుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఎల్ఎల్ఎం లో మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలో ఏ క్వశ్చన్ అడిగినా సరే అది ఇన్ఫర్మేషన్ ని ఫెచ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఇచ్చే కాంటెక్స్ట్ బట్టి అది ఫస్ట్ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ప్రాబిలిటీ, ఆ అటెన్షన్ స్కోర్స్ అనేవి ఉంటాయి కదా. సో మనం ఒక సెంటెన్స్ ఇచ్చేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యొక్క మీనింగ్ అండ్ రిలేషన్షిప్ అండర్స్టాండ్ చేసుకొని ఇన్పుట్ కాంటెక్స్ట్ ని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ అనేది బెటర్ గా ఇస్తుంది. సో అలానే ఈ ప్యాటర్న్ రికగ్నైజ్ చేసిన తర్వాత మన తరఫు ప్రాబిలిటీ అండ్ దెన్ ప్రిడిక్షన్. సో ప్రిడిక్షన్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్ ఫ్రేమ్ చేసేటప్పుడు నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్స్ అనేవి జరుగుతుంది. సో అలా మనకి ఏంటి అంటే ఇన్పుట్ కాంటెక్స్ట్ ఇవ్వగానే మనకి బెటర్ అవుట్పుట్ అనేది ఎల్ఎల్ఎం ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఎల్ఎల్ఎం థింక్ చేయటం లేదు, అది జస్ట్ మనకి నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేసుకుంటూ బేస్డ్ ఆన్ ద స్కోర్స్, అటెన్షన్ స్కోర్స్, మనకి అవి ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే మనం చాట్‌జిపిటి అయినా, జెమినీ అయినా సరే, క్లౌడ్ అయినా సరే, మనం ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఎల్ఎల్ఎం అనేది బ్యాక్ ఎండ్ లో మనం అడిగే క్వశ్చన్ ఒక ప్యాటర్న్ ని అండర్స్టాండ్ చేసుకొని ప్రాబిలిటీ స్కోర్ బట్టి అది బెటర్ అవుట్పుట్స్ ప్రిడిక్ట్ చేస్తూ మనకి ఇస్తుంది అనమాట. సో ఇలా మనకి ఈ ఎల్ఎల్ఎం అనేది వర్క్ అవుతుంది. ఈ ఎల్ఎల్ఎం మనం చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ లో కూడా, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో కూడా హెల్ప్ అవుతుంది. సో ఇలా మరి ఎన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.